హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మన ఛానల్లో చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా రుచిగా ఉంటుందండి, చాలా సింపుల్గా ఉంటుందండి. ఎలా చేసుకుందామో చూద్దాం రండి. స్టవ్ ఆఫ్ చేసినా కూడా చూడండి ఎలా ఉడుకుతుందో. పాత్ర అంతా వేడిగా ఉంటుంది. ఆపేసి కింద పెట్టినా కూడా అది అలాగా తుకతుక ఉడుకుతానే ఉందండి. మనకి ఇది వేడారిపోయినాక మనము గిన్నెలోకి తీసుకున్నాం. చూడండి, ఇదిగండి కేజీ పచ్చాపలు నేను తీసుకున్నానండి. సుమారు వీటిని మనము బయట ఇలాగా చేసి మనకి ఇస్తారండి. వాళ్ళు పైన అదంతా తీసేసి కట్ చేసేసి మనకి ఇలాగా ఇస్తారండి. మనం ఇంటికి తీసుకొచ్చుకున్నాక ఇదిగండి మనకి ఇలాగా ఫ్రెష్గా ముక్క ఇలా ఉండాలి. వాళ్ళు చేస్తే మనకి ఇలాగా ఉంటుందండి, ఫ్రెష్గా ఉన్న ముక్క. ఇవి తీసుకొని చక్కగా మనము వీటి మీద ఉన్న నీసు వాసన, ఈ జిడ్డు అంతా మనము శుభ్రంగా కడుక్కొని తెల్లగా వస్తాయండి. ఇలా ఉన్న చేపల్ని మనం ఏంటంటే కల్లుప్పు వేసుకొని రాళ్ళుప్పు శుభ్రంగా మనం వాటిని కడుక్కోవాలండి. కల్లుప్పిట్లాగా వేసేసుకొని వాటిని మనము శుభ్రంగా కడుక్కుంటే ఆ పైన ఉన్న జిడ్డు అంతా పోయి నీసువాసన అంతా చక్కగా మనకి పోయిద్దండి. వాటిని మనం ఇప్పుడు శుభ్రంగా కడుక్కొని వద్దామండి. తెల్లగా వస్తుంది మనకి. కొంచెంసేపు చూడండి, మనకి కడుక్కొని వచ్చినాక శుభ్రంగా ఎంత తెల్లగా వచ్చినాయో మనకి ఇట్లాగా చక్కగా ఉప్పేసి కడిగితే తెల్లగా చక్కగా వస్తాయండి. పైన ఉన్న ఆ జోమంతా పోయి నీసువాసన పోయి చక్కగా తెల్లగా వచ్చినాయి. వీటిల్లోకి మనం ఇప్పుడు కొంచెము పసుపు కొంచెం వేసుకొని సరిపడా కారము ఒక స్పూను సుమారు వేసుకొని చూసి కొంచెము సాల్టు, వీటిని మనం ఇప్పుడు ఇలాగా కలుపుకున్నామండి. ముక్కలన్నిటికీ పట్టేలాగా చక్కగా కలుపుకొని పక్కన ఉంచుకున్నాం. వీటన్నిటిని కలుపుకున్నాక పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందాము. నేను ఇలాగా చిన్న రోలు ఒకటి తీసుకొని ఇదిగోండి మెంతులు ఒక స్పూను, జీలకర్ర ఒక స్పూను, కొంచెము ధనియాలు వేసినట్టు కొంచెము ఇలాగా వీటిని ఈ రోట్లో ఇలాగా జస్ట్ ఇలా అంటేనే మనకి, నేను వేయించలేదు, అలాగే డైరెక్ట్ వేసేసి వీటిని కొడుతున్నానండి. చూడండి, ఇది ఇలాగా మెదిగిపోయింది నాకు. అదిగండి మెదిగిపోయింది. ఇది పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు ఒక జార్ తీసుకొని జార్లోకి ఇదిగో ఒక పెద్ద ఉల్లిగడ్డ ఇలాగా కట్ చేసి పెట్టుకొని అది కూడా ఇలా మిక్సీలో వేసేస్తున్నానండి. చిన్న టమాటా ఇలాగా తీసుకొని దాన్ని కూడా ఇలా కట్ చేసుకొని అది కూడా మిక్సీలో వేసేస్తున్నానండి. వీటిని మనము ఇప్పుడు పేస్ట్ లాగా కచ్చాపచ్చాగా కొంచెం పేస్ట్ పట్టుకుందాం. చూడండి, కచ్చాపచ్చాగా జస్ట్ మనము అలాగా కొంచెము అలాగా కచ్చాపచ్చాగా అంటే ఇలాగా వచ్చేస్తుంది. దీన్ని కూడా మనము పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు ఇంకొక జార్ తీసుకొని దీంట్లోకి కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఇవి తీసుకొని ఇవి కొంచెం అల్లము ఇలాగా కట్ చేసి పెట్టుకొని వీటిని కూడా మనము పేస్ట్ చేసుకున్నాము. ఇదిగండి పేస్ట్ కూడా నాకు అల్లము వెల్లుల్లి రెబ్బలు పేస్ట్ అయిపోయింది. ఇది పక్కన పెట్టేసుకున్నాము. ఒక గిన్నె తీసేసుకొని చింతపండు, నిమ్మకాయంత సైజు చింతపండు తీసుకొని దీన్ని నానబెట్టుకుందాం గుజ్జు కోసము. చింతపండు ఎర్రది తీసుకోవాలండి, నల్లది తీసుకోకూడదు. నల్లది తీసుకుంటే పులుసు మనకి నల్లగా వచ్చి కూర కొంచెం నల్లగా అయిపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించి నా దగ్గర ఇలాగా ఊకిడి మట్టి పాత్ర ఒకటి ఉందండి. అది ఇలాగా చేపల పులుసు బాగుంటుంది మనం చేసుకుంటే. నేను ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ మట్టి పాత్ర పెట్టుకున్నానండి.
దాంట్లోకి ఆయిల్ పోసుకున్నాము. ఆయిల్ కొంచెము మనకి ఎక్కువే పట్టిద్దండి చేపల పులుసులోకి. నేను 3 స్పూన్ల ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ వేడెక్కిపోయినాక పచ్చిమిర్చి 4 ఇలాగా చిన్న వేసుకున్నానండి. పచ్చిమిర్చి వేసుకున్నాక 2 పచ్చిమిర్చి. ఇప్పుడు మనము ఇదిగో ఉల్లిగడ్డ టమాటా కచ్చాపచ్చా వేసుకున్నాం కదండి, అవి కూడా వేసేసుకున్నాము. అది కూడా వేసుకున్న ఆయిల్లో వీటిని కూడా వేయించుకున్నాము పచ్చి వాసన పోయేంత వరకు. కరివేపాకు రెమ్మలు కొంచెము అది వేసినాక మనము అల్లం చిన్నుల్లిపాయల పేస్ట్ ఉంది కండి, అది కూడా మనము ఈ ఆయిల్లో వేసేసుకున్నాము. ఇదంతా మనము కలర్ మారే వరకు ఇలాగా తిప్పుకుంటూ చక్కగా నూనెంతా సపరేట్ అయ్యే వరకు మనము వేయించుకుంటే మనకి చక్కగా వేగిపోయింది. మనము దంచి పెట్టుకున్నాం కండి అవి కూడా జీలకర్ర మెంతులు ఆ పొడి కూడా వేసేద్దాం. ఈ మట్టి పాత్ర ఏంటంటే ఇది నిదానంగా అవ్విద్దండి, ఆ పాత్రలాగా అవ్వదు. అందుకే దీంట్లో టేస్ట్ అంటారు. ఫాస్ట్గా అవ్వదు, నిదానంగా మనము అంత పెద్దగా పెట్టినా కూడా పాత్ర మందంగా ఉంటుంది కాబట్టి ఏంటంటే నిదానంగా గిద్ది, అందుకే కామాలి కూర టేస్ట్ ఉంటుందని అంటారు. మనకి చక్కగా ఇవి పైన ఆయిల్ సపరేట్ అయిపోయిందండి. ఇప్పుడు మనము ఈ చేప ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా నేను వేసేస్తున్నానండి. అవి కూడా కొంచెంసేపు ఆయిల్లో కొంచెము మనము ఉంచుదామండి. కొంచెంసేపు మనము జస్ట్ ఇలాగా చేప ముక్కలేసి ఆయిల్లో కొంచెంసేపు ఇలా ఉంచితే ఆ మసాలా ఆయిల్ అంత చక్కగా అవ్విద్దండి. తర్వాత మనము పులుసు పోసుకోవచ్చు. 1 సెకండ్ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ కొంచెం కారం వేసుకున్నాం కాబట్టి మనకు సరిపడా కారము చూసి మనం వేసుకోవాలండి టేస్ట్కి తగ్గట్టు. అలాగే సాల్ట్ కొంచెం చూసి మనము వేసుకోవాలండి. మనము ఇందాక ముక్కల్లోకి వేసాం కాబట్టి. చింతపండు గుజ్జు నానబెట్టుకున్నాము కండి, అది మనం ఇప్పుడు దీంట్లో పోసుకున్నాము. చూసి మనము పులుసు మనకు సరిపడా చూసుకొని పోసుకోవటమే అండి. మనము పులుసు అంతా పోసుకున్నాక మనకు సరిపడిద్ది పులుసు అనుకొని సరిపోయితే మనం అంతా చూసుకొని కారము ఉప్పు పులుసు అన్నీ చూసుకొని మనము జస్ట్ దీన్ని ఇలాగా అనుకొని 1 నిమిషం అలాగ అనుకుంటే కలిసిపోయిద్ది. అలా అనుకొని ఇలా పెట్టేసుకొని దాన్ని 10 నిమిషాలు మూత పెట్టేసి ఉంచేద్దాం. ఎందుకంటే ఆల్రెడీ మనకి చేప ముక్కలు మనము తాలింపులో పెట్టుకున్నాం, కొంచెము అవి మగ్గిని, అందుకని 10 నిమిషాలు ఉంటే అవి కూడా చేప ముక్క ఉడికిపెట్టి అంతేనండి. మూత పెట్టేసి 10 నిమిషాలు దాన్ని మనము వదిలేద్దాం. మనకి 10 నిమిషాలు ఉన్నాక ఇప్పుడు ఇదిగోండి చక్కగా అంతా ఉడికిపోయింది. మనకి కొంచెం పైన కొత్తిమీర చల్లానలాగా. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఉడికిపోయినట్టేనండి మనకంతా. ఎందుకంటే మనకి పాత్ర వేడిగా ఉంటుంది, అందుకని ఆ వేడి మీదే మగ్గిపోయిద్ది. మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి సరిపోయింది. చూడండి ఇప్పుడు మన చేపల కర్రీ ఎంత చక్కగా ఆరిపోయినాక
ఎలా వచ్చిందో చూడండి. చక్కగా ఉడికిపోయి మనకి టేస్టీగా సులభంగా సింపుల్గా మనకి చక్కగా ఎలాగా వచ్చిందో ఏమీ లేదండి, ఇంతేను. మనకి చక్కగా సింపుల్గా అయిపోయిందండి. చూడండి ముక్కంత చక్కగా ఉడికిపోయి మనకి ఎలా వచ్చిందో ఇంతేనండి. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.